మొదటి సమయంలో బాలుడగు సమయంలో ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. బాలుడగు సమయంలో ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆనాడు తను చేసుకున్న తీర్మానం అంటే తన పరిశుభ్రం అంటే తన భక్త తన చెప్పిన మాట మొదటి అధ్యాయంలో 27 ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో తను ఏదైతే ఒడంబడిక చేసుకున్నదో ఏదైతే దేవుని దగ్గర పనికి ఉన్నదో అక్కడికి దేవుడి సన్నిధిలో అతన్ని అప్పగించి మొక్కుకొని తన పరిశుద్ధమైన తను అక్కడే అర్పణగా అర్పించాలని పరిశుద్ధ వర్తించవలసింది. అందుకనే దేవుడి స్థలంలో తను ఏ విధంగా పొందాడు అంటే బాలుడుగా ఉన్నప్పుడే 18 మాట అదే మొదటి 2:18 బాలుడైన సమూయేలు నారుతో నేయబడిన ఎఫోదును ధరించుకొని బాలుడు అంటే వాడు చిన్నవాడు తను అర్పించిన అర్పణ బట్టి తను చేసిన మొక్కుబడి బట్టి తర్వాత తను చాలా విషయాల్లో మాట్లాడుతూ వచ్చింది. దేవుడు సన్నిధిలో తనిఖీను మనుషులు కలిగిన వాదము లేక దేవుని యొక్క ఔషధం గురించి దేవుడి మాట్లాడుతూ అనేక విషయాలు తన గుర్తుకు వచ్చిన తర్వాత తను వెతికే వారు కూడా తన పాలు విడవకుండా పాలు విషయపడతారు అనేది విషయం ఏంటంటే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే బాలుడిన సమయంలో నాతో చేయబడిన ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండే పరిచర్య అంటే ఎక్కువతో ఎఫోద్ అనేది చాలా విలువైంది. ఆ విలువ చాలా మంది తెలియదు. అదేవిధంగా వాక్యం బోధిస్తున్నాం, అదేవిధంగా చాలా విషయాలు దేవుని పరిచయంలో ప్రతిష్ఠింపబడిన తర్వాత ఎక్కువగా లేకుండా దేవుని పరిశుద్ధం అందుకని వాడుకున్నప్పుడే నారపట్లతో అదే విషయం ఫ్రాన్సిస్ యొక్క భక్తులు కూడా ధనవంతులైన తన తండ్రి దేశించి నీ ఆస్తి నాకు అవసరం లేదు అంటే నా ఆస్తి నీకు ఇవ్వడని గొప్ప ఫ్రాన్సిస్లో 2 ధనవంతులు ఉండాలని తన సంపాదన కదాన్ని బట్టి తన తండ్రి యొక్క ప్రోత్సాహంతో దేవుని ఎదురు వచ్చి తన వ్యవహారాన్ని తర్వాత ప్రాచుర్య ప్రజలు బట్టి జరిగిన విషయం. అప్పుడు ఒక రాయలతో రాయించి తీసి మొత్తం తన పట్టుకు ఒక సంస్థను తాను తీసేసుకొని పట్లతో వస్తువులు చేసుకొని మట్టి వస్త్రం అక్కడ బిషప్ ఏం చేసినట్టే మట్టి వస్త్రం కద్దరు అవి తీసుకొచ్చి ధరిస్తే ఆయన చిత్ర క్షణంలో కూడా వస్త్రాలు మారుతుంది. మళ్ళీ ఈ డ్రెస్ ఆ డ్రెస్ చాలా మంది కూడా సమర్పణ అని చాలా మంది చెప్తుంటారు. సమర్పణ అనే తర్వాత అందుకని దేవుని ఆలోచనలో దేవుని ఉద్దేశం నెరవేర్చేవారు కావాలి. ఆలోచన దేవుని ఆలోచన దేవుని ఉద్దేశం నెరవేర్చేవారు కావాలి. దేవుని యొక్క నిబంధనలు నెరవేరేవారు కావాలి. దేవుని ఆలోచన అయితే చాలా ప్రాముఖ్యత. అందుకని మీ ఆలోచన విడిచి ఆయన ఆలోచన దేవుడు ఆత్మను చాలా ఈరోజు కూడా దేవుడు బోధించారు. కనుక దేవుని మాట వినడం అనేది
లోకం నుంచి వేరు చేయడం. పరిసరంలో చాలా మంది కూడా లోకాన్ని పోల్చుకొని శిక్షపడుతున్నారు. అది కారణంగా దేవుని ఉద్దేశం నెరవేర్చేస్తున్నాను. మనుషులు పోల్చి మనుషుల దృష్టిలో అందుకని ఆనాడు తన వస్త్రములు తీసి మనం వేసుకోలేదు. ఇసుకుపోదు అని అన్న వాళ్ళు సమర్పణ విషయంలో తనది సమర్పించారు. కానీ ప్రజలు లోకంతో వారి జీవితాలు కొనసాగుతున్న విధానం చూస్తున్నారు. అది సామాన్యంగా భక్తి అనేది సేవ చేయడం ఎంతకాలేదు. కానీ దేవుని ఉద్దేశం దేవుని సంతోష పెట్టే నీకు సంతానం పుట్టకముందు చెప్పిన విషయాలు, నాతో మాట్లాడిన విషయాలు నీ సమర్పణలు ఇక్కడ నీ వరం పడుతుంది. చాలా మంది అలాంటి చేసిన అందరూ నేను చేసిన సమయంలో చూస్తే దేవుని కృప ఏంటంటే ఈ కుమారు యొక్క ప్రత్యేకత ఏంటంటే అది చెప్పుకుంటే నీ విషయం. కానీ 3 నెలల్లో నేను తిరిగి మళ్ళీ నీకు రీడింగ్ ఉండదని గర్భం కొట్టివేయబడుతుంది అనే సంగతి నువ్వు చూసాడైపోయినప్పుడు నువ్వు నీ భర్త చనిపోతాను ఆలోచించినప్పుడు నన్ను ఇంటికి తీసుకుపోయినప్పుడు నా దగ్గరకు వస్తానండి. ఆ రోజు నేను చూశాను ఒక మడిలో నీళ్ళు కట్టేది కానీ దిగిపోయి నీళ్ళు వెళ్ళిపోతుంది. అంటే నీకు సంతానం ఉంటుంది. 2 కళ్ళ కూడా వేయిస్తున్నావు. నీ భర్త ఒత్తిడి నా బతుకుతాను అన్ని మాట అన్నగారని చెప్తున్నాను. నువ్వు చనిపోతున్నావు. అప్పుడు నేను ప్రభు దగ్గర అడిగాను. ప్రభు దగ్గర ఎప్పుడు నువ్వు మోకరించిన ఒక వ్యక్తి సాక్ష్యం ఉన్నది. ఉన్నప్పుడు దేవుని అడిగాను, ప్రభు నేను నీ దాసుని వారు వచ్చినారు, వారు కొన్ని విషయాల్లో నన్ను అడిగిన భిక్ష ఏదో నీకు విన్నామని అడిగాను. భిక్షం అడుగుతున్నాయా? సరే ఏదేమైనా సరే ఎందుకంటున్నాంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు ఆత్మ భిక్షం అడుగుతున్నప్పుడు అప్పుడు నేను ప్రభు అడిగాను. ఎందుకంటే సరే నేను ఎవరు గ్రహించుతాను దేవుడు నాతో ఉన్న విషయంలో ఏంటి దర్శనం. అప్పుడు నన్ను వెంటనే కట్టుకున్నది అయిపోయింది. ఒక కుమారుని తిరిగి నాకు ఇస్తే నీ ఒడిలో ఇచ్చాను నేను. అప్పుడు చెప్పాను ఏమన్నా ఇక లే అన్నాను నేను. గుర్తుందా? మొక్కల నుంచి లేదా అంటే కాళ్ళ మీద లేదన్నాను. దేవుడి ఒడిలో కుమారుడు ఇచ్చి నీ కుమారుడు ఇస్తున్నట్టు బాగున్నాను. ఎసుకత ఖర్చుకోమని కలిగాక అర్థమైతే దేవుడు మహిమపరిచేవాడు. అర్థం కాదు మీరు చూస్తున్నారు. దేవుని ఎప్పుడు మహిమపరచాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవాడు మహిమపరిచే విధానాలు కామన్గా తీసుకునే విధానాలు. అందుకే నాకు ఒక మాట ఉంది. ఎఫోదులో కనుక రహస్యం దావీదు మహాభక్తుడు యుద్ధకాలం వచ్చినప్పుడు యుద్ధానికి పోవాల్సి సమస్య అనేది అంటే ఎదుర్కొనే వస్తే ఎఫోదును పట్టుకొని పోయి ఎదురు పెట్టుకొని ప్రార్థన చేశాడు. యోనాతాను కూడా ఒక టైం వచ్చినప్పుడు యోనాతానే అనే అతను సౌలు కుమారుడు. యోనాతాను కూడా ఎఫోదు తీసుకుని వచ్చింది. అది తట్టుకున్నాను ఎఫోదు తీసుకుని. అందుకని ఎఫోదు అనేది ప్రత్యేకించినది. ఈ వస్త్రం కదా అటుగురు వస్త్రాలు చేస్తాం. ఎఫోదు ధరించుకున్న తర్వాత అభిషేకింపడిన తర్వాత మనిషికి ప్రత్యేకత విన్నాను. అందుకని ఈ చెవులో గుయ్యమన్నా ఈ చెవులు ఇచ్చిపెట్టలేము. ఎవరేదో మాట విడిచిపెడతారు. సమయం వస్తే మిమ్మల్ని కూడా ఏ విధంగా దూరం వస్తుందో మీకు దర్శించు. నేనేమన్నా ఆ రోజు అన్న తర్వాత గొప్ప కృప అంటే ఈరోజు మందిలోకి రమ్మన్నాను. వాటి చివరి డెలివరీ యొక్క వరకు కూడా ఉదయకాలం ప్రే చేసుకుని వెళ్ళే వరకు కూడా మందిరంలో బతికాం. వాక్యం అన్నాడు. ఎందుకంటే 4 నెలల తర్వాత రూపం వేరు, 6 నెలల తర్వాత విధానం వేరు. ఆ పాటలు కానీ విధానం ప్రార్థన కానీ చాలా ప్రతి ఎవ్రీ డే వెళ్ళి మనం ఏదైతే ఉంటుందంటే 4 o'clock జరిగే ప్రేయర్లో 3:30 to 4 జరుగుతున్న ప్రేయర్లో తప్పకుండా పాల్గొన్నారు. కూర్చొని నిండు నెలతో కూర్చొని దేవుడు కార్యం చేశాడు. చాలా అద్భుతంగా కట్టాడు. ఆ రోజు దేవుడు వడిలో నేను తీసి ఇచ్చాను. ఇది పురుగు పడుతున్నట్టు రాసుకోండి కనుక పరిశీలన బట్టి ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తానంటే వడవడికనే మనుషులు దృష్టిలో చేర్చుకొని విడిచిపెట్టుకోవడం అనేది కాలమైపోయిన చేసేది ఎప్పుడైతే లేదు. దేవుని దృష్టి మీద కాదు కనుక సరే మంచిది. ప్రభుని బట్టి యశు ప్రభు ఒక విషయం దేవుని ఆకాంక్ష వస్తుంది. రెండో
లోకస్వార్త 2 చూస్తే లోకస్వార్త 2 చూస్తున్నప్పుడు 40 వచనం మాట చెప్తాడు. బాలుడు జ్ఞానముతోను జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. మరి ఈరోజు ఇక్కడ అదే మాట చెప్తారు. మొదటి సమయంలో 2 జూన్ 25 అని చెప్పాడు. అక్కడ బాలుడు సమయాలు ఇంకొన ఎదురుసు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. కనుక ఎవరు దయ కావాలి? ఫస్ట్ దేవుని దయ కావాలి. దేవుని దయను కలిగిన ప్రతి వారి దగ్గర కూడా మనుషులు దేవుని యొక్క మరి దేవుని సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు దేవుని దయ ఎప్పుడైతే ఉండదో మనుషుల దగ్గర అంతా కదే వస్తుంది. అందరినీ ఎవరి దయ కావాలి? దేవుని దయను కోరుకోవాలి. చాలా మంది మనుషులు ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు కొన్ని విషయాలు చాలా ఆనందిస్తారు, సంతోషిస్తుంటారు. వాడు బైబిల్ అంటే పొక్కు పట్టుకోవడం కానీ జరిగే విషయాలు వేరే చూసినప్పుడు సంతోషిస్తుంటారు, మనుషులు సంతోషిస్తుంటారు. దేవుని దైవం అన్నప్పుడు ఏమవుతుందంటే దైవబలం పొందుతారు. అందుకని బాల్యము నుంచే వారిలోకి అబద్ధికులకు తండ్రి అయిన అపవాదిక జీవులు వారికి రాదు. అందుకని అబద్ధమును రాదు. ప్రభు యొక్క మాట బట్టి వారు నేర్చిన విధానం అది. కనుక యేసు నామలో జ్ఞాపం చేసుకొని సరే ఆశీర్వాదం తెలియదు ఈ విషయం నుంచి దేవుని యొక్క పరిస్థితులు చాలా సంతోషించం. మరి దేవుని స్థితిలో పెంచుటకును ఎదగటకును దేవుని చిత్తాన్ని నెరవేర్చటకును ఆ మనుషులు మీ బాధ్యత కూడా కలిగి ప్రభునందు ప్రార్థన విధానం అనేది చాలా అవసరం. ఈ అంత్యకాల దినములో కొద్ది రోజులు ఉన్న లోకం క్రైస్తవ జీవితానికి ముందు ఇక్కడి నుంచి ఉండే క్రైస్తవం అనేది ఒక సవాళ్ళతో కూడుకునేది. ఆ సవాళ్ళలో ఎంతమంది నిలబడతారు, ఎంతమంది పడిపోతారు అనేది ఈ విషయం చూసినప్పుడు అనేకులు కనుగొనగానే కొద్దిమంది నిలుస్తున్నారు. అదే అనేకులు నాన్న తెలుసుకున్నారు, కొద్దిమంది నిలుస్తున్న వారిలో ప్రవేశించడం కోసం జ్ఞాపకం చేసుకొని మీ కర్తవ్యం నెరవేర్చడం కోసం, మీ ఉద్దేశం నెరవేర్చడం కోసం దేవుని ప్రవేశించడం చాలా బలమైంది, అమూలమైంది, చాలా ధన్యుడు. ప్రభు కృపటి ఎందుకంటే అనుప్రకారం మరి నుంచో దేవుని మందిలో తిరిగాక తిరిగి అనేక అప్పుడు దేవుడు కూడా దినదినం కూడా తన బట్టి ఆనందిస్తారు. ఆనందకరం చూస్తున్నారు. చాలా మంది పిల్లలు బుక్ పట్టుకొని కొందరు ఖర్చులు చూస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రత్యేకతను గమనిస్తున్నారు. కనుక కారణం ఏంటంటే దేవుని దయతో ఉన్న వాళ్ళ విధానాలు ప్రభు వాక్యం బట్టి ఆ విధంగా ఎలా వార్తలు ఎప్పుడు కదా మీ మధ్యంలో వివరించినప్పుడు దేవుని దయ అనేది యెహోవా దయ ఆయుష్కాలం అంతా అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన అప్పుడు దేవుడు తన వాక్కు ప్రకారం తన ఎవరికి తన సర్వీస్ని కదా 3వ వచనం చెప్తున్నాడు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించేవాడు.
నాశనకరమైన తెగులు తెగులు రాకుండా రాకుండా నిన్ను రక్షించును. రక్షించను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. అప్పుడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. లోకకరమైన ఎదుగులు రాకుండా రకరకాల రాశ పరిమించక రక్షించు. జ్ఞానమును నింపి జ్ఞానమును తెలియజేసి దేవుని జ్ఞానం కలిగించుకుంటాం. ఆయన ఆరోగ్యంలో ఎక్కడ విషయం రక్షించుకోవడం మనకు మొదలు చేస్తున్నాం. అదే విషయంలో చూస్తున్నప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధ దేవుడు మేము పాల్గొనించే సృష్టికర్తమైన స్మరణ తెచ్చుకోవడంలో దేవుడు జ్ఞానం తెచ్చిస్తున్నాడు. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో చూసినప్పుడు 8 స్థుతించే కటాక్షం దేవుడు స్థుతించే కటాక్షం కష్టాలు. అదే విషయం మనం చూస్తున్నప్పుడు ఇంకా ప్రభు యొక్క పరిశుద్ధ నామకృష్ణుడు మరి తన పరిశుద్ధమైన సన్నిధిలో పెంచబడ్డాక వారి నుంచి దేవుని కొనసాగుతాం. నిత్యములు తన కన్యదాశ తల్లిదండ్రులు చూసినప్పుడు తల్లిదండ్రులు చూసినప్పుడు దేవుని యొక్క నివాసమును యెహోవా మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుంటారు. దేవుని నివాసాన్ని చేసుకుంటారు. అది కాదు ఎందుకు నివాసం చేసుకునే దేవుని ఎంతో ఉండడానికి కొంత పిల్లల నుంచి సాక్షి కొంత రాష్ట్రం నుంచి వారి తినే విధానం చేశారు. దానిని భక్తులు నివాసంగా చేసుకున్నప్పుడు యవన కాలంలో వారి యవన జీవితంలో ఐగుప్తు బబులోను దేశంలో ప్రత్యేకింపబడిన కాకుండా ఆ దేశపు రాజుతో గణపరచబడ్డాడు. ఆ దేశ రాజుతో గణపరచబడ్డాడు. అక్కడ ప్రత్యేకమైన ప్రత్యేక విషయం ఎందుకంటే లోపల చాలా మంది జ్ఞానంతో ఈనాడు చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. చాలా సంతోష విషయం. ఎప్పుడు పాపాన్ని జ్ఞానంగా నేర్చుకుంటున్నారు. ధనము పాపం, ధనము పాపం, లోక సంబంధం అలంకరణ. తల్లిదండ్రులు కూడా చాలా గ్రేట్గా నేర్చుకుంటున్నారు. ఒక క్రైస్తవ కుటుంబానికి అది కాదు. దేవుని నివాసం, దేవుని నివసించి అంధకారమైన లోక సంబంధ వేదికలు లోక జ్ఞానం ఎదురు రాదు. దైవ జ్ఞానం ఉంటుంది. అందుకే ఇష్టపడ్డప్పుడు దేవస్థానం నిర్దేశం చేస్తాను. నేను కొన్నిసార్లు కొన్ని వింటుంటాను. వాడు ఎట్లా వాడు చాలా ధైర్యంగా జ్ఞానం దేవుని జ్ఞానం విధేయత నడిపిస్తుంది. జ్ఞానం గల జీవితం కలుగుతామని కోరుకుంటున్నాను. పదకొండు విషయం నాకు తెలుసు. ఆయన దేవుని దగ్గర పరిశుద్ధంగా మంచి విసుగుత పరిశ్రమైన కనుక పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధ పాదముల వందనాలు తెలుస్తున్నాను. మీ నామను బట్టి ఈ విధంగా వెలిగింపబడుతుందో ఈ పాదమును జ్ఞాపకం చేసుకొని నీ కృపయు ప్రేమ కరుణ కటాక్షం బట్టి నీ దయగల గత దినంలో కాపాడదండి. ఈ నూతన సంవత్సరం నీ కాపుదల, నీ కనికరం, నీ కటాక్షం ధైర్యం ఇచ్చి నీ ప్రభుని దయతో వృద్ధులకు సహాయం చేస్తూ నీ సన్నిధి కాంతి నుంచి దీవించి మీరు ఆశ్రయించమని నీ కృపణ సన్నిధిలో ప్రభుత్వాన్ని నివాసం అనేచ్చుందని కోరుకుంటూ నీ ఎందుతోనే పాల్గొని వెతికి కృప తెచ్చేసి అన్ని విషయంలో నీ కాపుదల కనిపించి ఇది మొదలు నిరంతర ప్రభుత్వాన్ని నాయన నీ నామను బట్టి మీరు ఆశ్రయించి దీవిస్తూ వద్దరు చేసి ఆశ్రయించమని నీ రెక్కలు నీడి కింద దాసులను ఖండించమని యేసుక్రీస్తునామమున ప్రార్థించుకొస్తున్నాం తండ్రి.
కొన్ని నొట్టిగా పోతాయి స్టార్ట్ అయిపోయింది. జ్యోతి